ఈ ఊరే. ఏం పేరేంటి? బత్తుల కోటమ్మ. బత్తుల కోటమ్మ. భర్త గురవయ్య ఉన్నారా? లేడు, చనిపోయారు. కొడుకు పెద్ద కోడలు మనవరాలు వాళ్ళు చనిపోయారు. అయ్యో. ఇల్లు లేకపోతే ఇంటికి పట్టలు కట్టుకొని ఉంటున్నా చుట్టూ. మరి చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడు, మీకు ఇవ్వలేదా? నాకు ఇవ్వాల. ఎందుకని? ఎందుకు అప్పుడు రాయలే వాళ్ళు. మరి ఇప్పుడు ఏంటి? మరి ఓటు ఎవరికి వేస్తావు? వేసేదే వాళ్ళకి. అదే ఎవరికి? చంద్రబాబు నాయుడు. నీకు ఇల్లే ఇవ్వలేదు, ఇంకా ఓటు ఎందుకు వేస్తావు నువ్వు? వేస్తా. అదేలా పెన్షన్ ఇస్తున్నా, భూ పెడుతున్నాడు కదా స్వామి. మందులకి భూకి దిగులు లేకుండా ఇస్తున్నారుగా. పింఛన్ వస్తుందా? నెల నెల వస్తుందా? ఇంటికి వస్తుందా? ఇంటికి తెచ్చుకుంటా వెళ్ళి మళ్ళీ పెంచుతాడంట. నమ్మకమేనా? పెంచుతాడా? పెంచితే పెంచవచ్చు. నమ్మచ్చు చంద్రబాబు నాయుడిని. జగన్ వస్తే ఇంకా బాగా చేస్తాడు అంటున్నారు అందరూ. వాడు బాగా చేస్తాడు, బయలు బాగా చేస్తాడు. అంటే ఎందుకని పిర్లావిస్తాడేమో, ఎవరు చూసారు? అంతేనా? అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ దగ్గరేమో సాంబశివరావు, అటు చూస్తేనేమో వెంకటేశ్వరరావు బాగా గట్టిగా పోటీ పడుతున్నారు కదా. ఏంటి, ఎలా ఉంది? మీకు ఏమనిపిస్తుంది? ఎవరు బెటర్ అనిపిస్తుంది? మాకు ఏలూరు సాంబశివరావు బెటర్ అండి. ఎందుకని సాంబశివరావు గారి మీద అంత? సాంబశివరావు అంటే అభిమానం. అతను చేసిన వర్క్ మనకి నచ్చింది. ఆయన చేయక ముందు అతను మూడు సార్లు గెలిచి అతను చేశాడు కరెక్ట్గా. అతను చేసింది ఏం లేదు. 5 సంవత్సరాలు మనకి ఏదైనా ఒక న్యాయం చూపించాడు. అది మనకు తెలిసిన వరకు చేశాడు. రైతు వారీగా ఎలా ఉంది? రైతు వారీగా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? రైతు వారీగా చంద్రబాబు పరిపాలన మనం సామాజికంగా ఉంది. అంత కరెక్ట్గా లేదు, అంత ఫుల్గా లేదు.